Good morning, everyone. So, Churandamma, I'm going to talk about Smart India Hackathon. Okay, this is the hackathon conducted by Government of India, right? So, ఇది నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అమ్మా ఇది. ఈ కాంపిటీషన్కి ఎనీ నేషనల్ ఆఫ్ ఇండియా కెన్ పార్టిసిపేట్. ఓకే, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో, రైట్? స్కూల్స్ దగ్గర నుంచి, చిన్నపిల్లల స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్, ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్, డిగ్రీ కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకేనమ్మా, అందరూ కూడాను దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటిది అంటే మీకు ఏమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఆ ఇన్నోవేటివ్ ఐడియాని స్క్రూటినీ చేసి ఆ ఇన్నోవేటివ్ ఐడియా కనుక బాగుంటే, ఓకే, అంటే ప్రాక్టికల్గా ఫీజిబుల్ అయితే, ఆ ఐడియాకి ఏమైనా కమర్షియల్ వాల్యూస్ ఉంటే, ఓకే, ఆ ఐడియా వల్ల జనాలకి ఏమన్నా ఉపయోగం అన్నది ఉంటే, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ ప్రైజ్ మనీ ఆఫ్ 1 lakh rupees పర్ ఐడియా. ఒక్కొక్క ఐడియాకి కూడాను 1 lakh rupees ఇస్తుందండి. ఓకే, ఈ ఐడియాని ఈ ఐడియాని మీరు కనుక ప్రొటోటైప్ చేయగలిగితే కనుక, ఓకేనమ్మా, ప్రొటోటైప్ చేయగలిగితే కనుక, అంటే ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక, రైట్, ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక, మా ప్రణీత్ కొండవీటి, మ్యూట్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ సపోర్ట్ యూ విత్ 15 lakh rupees. ఓకే, మీకు 15 lakh rupees మీకు దానికి వస్తుందమ్మా, అమౌంట్ వస్తుందమ్మా. మీరు అదే ఐడియాని కమర్షియలైజ్ చేయగలిగితే కనుక, ఓకే, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రొవైడ్ యూ విత్ అమౌంట్ ఆఫ్ 50 lakhs నుంచి 1.5 crore దాకా మీకు ఫండింగ్ వస్తుందండి. ఓకేనమ్మా, క్లియర్ అమ్మా, అర్థమవుతుందా? స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, దిస్ ఇస్ ద హ్యాకథాన్ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇందులో ఎనీ నేషనల్ ఆఫ్ ఇండియన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకే, ఎనీ నేషనల్ ఆఫ్ ఇండియన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకే, పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇది మీరు సొంతగా పార్టిసిపేట్ చేయడానికి లేదమ్మా. ఓకే, త్రూ కాలేజ్ ఆర్ త్రూ పబ్లిక్ బాడీస్ మాత్రమే మీరు లాగిన్ అవ్వాలి. సో మన కాలేజ్కి ఐడి ఉందండి. సో కాలేజ్ ద్వారా మాత్రమే మీరు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకేనామా, పార్టిసిపేట్ చేస్తారు. మీకేమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే కనుక ఆ ఇన్నోవేటివ్ ఐడియాని స్క్రూటినీ చేస్తుందమ్మా. ఆ ఇన్నోవేటివ్ ఐడియా అనేది జనానికి ఉపయోగపడాలి, దానికి కమర్షియల్ వాల్యూస్ ఉండాలి. ఓకే, జనానికి ఉపయోగపడాలి, దానికి కమర్షియల్ వాల్యూస్ ఉండాలి. అలాంటి ఐడియాని స్క్రూటినీ చేసి అది మీకు ఓకే చేస్తే కనుక మీకు పర్ ఐడియా యూ విల్ గెట్ 1 lakh rupee. ఓకే, ఈ ఐడియాని మీరు కనుక ఒక చిన్న ప్రోటోటైప్ చేయగలిగితే ఆ ప్రోటోటైప్ చేయడానికి కూడా ఫండ్ ఇస్తుందండి. ఓకే, మీరు చెప్పిన ఐడియాని మీ చేత ప్రోటోటైప్ చేయించడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫండింగ్ ఇస్తుందమ్మా. ఓకే, ఎంత అమ్మా అంటే 15 lakhs అనమాట. 15 lakhs మీకు ఫండింగ్ ఇస్తుందండి. ఓకే, యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ వన్, రైట్? తర్వాత ఈ ఐడియా, ఈ ప్రోటోటైప్ కూడా బాగా నచ్చితే, ఓకే, ఆ ప్రోటోటైప్ని కమర్షియలైజ్ చేయగలిగితే, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ సపోర్ట్ యూ విత్ 50 lakhs to 1.5 crore అనమాట. ఓకే, ఇది. సో ఐఎమ్ గోయింగ్ టు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. నేను క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందమ్మా. ఓకే, సారీ, ఈ విధంగా వస్తుందండి మీకు క్లిక్ చేస్తే. సో దిస్ ఇస్ ఇట్, చూడండి అమ్మా. యాక్చువల్లీ లాస్ట్ డేట్ September 7th అమ్మా, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసింది. September 12th ఇది ఎక్స్టెండ్ చేసిందమ్మా ఈ డేట్ అనేది. ఓకే, సో లాస్ట్ డేట్ ఈ September 12th. September 12th దాకా మేము కూర్చోమండి. ఓకే, September 8th ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, ఎందుకంటే అన్నమాట అంటున్నాను, మీరు ఒక ఐడియాస్ మనకి మా ప్రజెంట్ చేస్తే ఆ మీ ప్రజెంట్ చేసిన ఐడియాని స్క్రూటినీ చేయడానికి ఇక్కడ మేము టీం ఫామ్ అవ్వాలండి. ఓకే, మిమ్మల్ని గైడ్ చేయాలి ఐడియాతో. సో మీకు కొంతమంది గైడ్స్ మీకు ఎలకేట్ చేస్తారమ్మా. సో మీరు ఆ గైడ్స్తో కూర్చొని మీ ఐడియాని మీరు చెప్పి ఆ ఐడియాని బాగా రిఫైన్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఓకేనా, యూ హ్యావ్ టు ప్రజెంట్ బిఫోర్ ఎ టీమ్ ఇన్ కాలేజ్. ఓకే,
కాలేజ్లో ప్రజెంట్ చేసిన తర్వాత మీరు కాలేజ్లో ప్రజెంట్ చేసిన దాన్ని మేము వీడియో తీసి దాన్ని స్క్రూటినీ చేసినట్టుగా డాక్యుమెంట్స్ మేము తయారు చేసి అప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట మేము. ఓకేనండి. సో కాలేజ్కి 30 టీమ్స్ అమ్మా టోటల్. పర్ కాలేజ్ 30 టీమ్స్ అనేది పంపించవచ్చు. మ్యాక్సిమం లిమిట్ అన్నమాట. ప్రతి టీము కూడాను 2 ఐడియాస్ మ్యాక్సిమం ఇవ్వచ్చు. ఓకే, 2 ఐడియాస్ మ్యాక్సిమం ఇవ్వచ్చు పర్ టీమ్. ఓకే, యూ కెన్ కమ్ విత్ 1 ఐడియా ఆర్ యూ కెన్ కమ్ విత్ 2 ఐడియాస్. ఓకేనండి. ఎన్ని ఐడియాస్ అయినా సరే మీరు ప్రజెంట్ చేయొచ్చు. టోటల్ 50, టోటల్ 6, సారీ టోటల్ 30 టీమ్స్ ఉండాలి. ప్రతి టీంకి 6 మెంబర్స్ ఉండాలి. ఓకేనమ్మా. 30 టీమ్స్ ఉండాలి. ప్రతి టీం కూడా 6 మెంబర్స్ ఉండాలి. సో 30 × 6 180 మెంబర్స్ ఫ్రమ్ కాలేజ్ కెన్ పార్టిసిపేట్. ఓకే, అయితే ప్రతి టీంలో కూడాను, ఓకే, ప్రతి టీంలో కూడాను కనీసం ఒక్కళ్ళైనా సరే అమ్మాయి ఉండాలన్నమాట, లేడీస్ ఉండాలన్నమాట. ఓకే, ఇది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ MHRD, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ పెట్టిన కండిషన్ అనమాట ఇది. ఓకేనామా. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్నది లాస్ట్ డేట్ 12th కల్లా మేము అప్లోడ్ చేసేయాలంటే బై 8th ఆర్ 7th, బై 7th ఆర్ 8th మీరు ఐడియాతో మొత్తం రెడీగా ఉంటే దాన్ని ఒక PPT ఫార్మాట్లోకి తయారు చేసి వాటిని అప్లోడ్ చేయాలన్నమాట. క్లియర్ అమ్మ? ఓకే, అయితే ఈ ఐడియాస్ ఏమేమి ఐడియాస్ ఇవ్వాలి సార్ మేము, ఏ ఏ సెక్టర్స్లో మేము ఐడియాస్ ఇవ్వాలి అంటే కెన్ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ గూగుల్. యూ కెన్ గో టు గూగుల్ అండ్ సెర్చ్. గూగుల్లోకి వెళ్ళి నేను SIH.gov.in అని కొట్టానండి. కొట్టగానే ఫస్ట్ ఇది వచ్చిందమ్మా నాకు. ఓకే, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఈ విండో ఓపెన్ అయింది అనమాట. ఓకే, సో ఒకసారి మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి అమ్మా, ఫస్ట్ ఉంది కదమ్మా ఇక్కడ ఇన్నోవేషన్ టు సబ్మిట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫర్ SIH24 వ్యూ. అందుకే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే దెన్ యూ విల్ లాంచ్ టు దిస్ స్క్రీన్ అనమాట. ఓకే, ఇట్ విల్ లాంచ్ టు దిస్ స్క్రీన్. సో మీరు ఏమేమి ఐడియాస్, మేము ఏ ఏ సెక్టార్స్లో మేము ఐడియాస్ ఇవ్వాలి అంటే దీస్ ఆర్ ది సెక్టార్స్ అనమాట. ఓకే, స్మార్ట్ స్మార్ట్ ఆటోమేషన్ కానీ, హెరిటేజ్ అండ్ కల్చర్ మీద కానీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కానీ ఎక్కువ మంది అమ్మ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ వీటి మీద ఇస్తున్నారమ్మా. వీటి మీద, ఓకే, వీటి మీద ఐడియాస్ ఇస్తున్నారన్నమాట. ఎక్కువ ఐడియాస్ వీటి మీద ఇస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ మీద ఇస్తున్నారమ్మా ఎక్కువ మంది. అవి ఎక్కువ కూడా సెలెక్ట్ చేస్తున్నారు కూడా. ఓకేనా అండి. దాని మీద కానీ, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ దీని మీద కానీ, క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్ మీద కానీ ఈ మధ్య ఇది కూడా బాగా హైలైట్ అయిందనమాట. ఎక్కువ మంది ఇప్పుడు ఇది కూడా ఇస్తున్నారమ్మా. ఓకే, క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ మీద కానీ, రెన్యూవబుల్ సస్టైనబుల్ ఎనర్జీ దీని మీద కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కానీ, స్పేస్ టెక్నాలజీ మీద కానీ, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ మీద కానీ, ఓకే, తర్వాత మెడ్టెక్, బయోటెక్, హెల్త్ టెక్ మీద కానీ, స్మార్ట్ వెహికల్స్, రోబోటిక్స్ అండ్ డ్రోన్స్, టూరిజం, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, టాయ్స్ అండ్ గేమ్స్, మిస్లేనియస్, ఇవన్నీ మనకి సెక్టార్స్ అన్నమాట. ఈ సెక్టార్స్లో మనం ఐడియాస్ ఇవ్వాలి. ఆ ఐడియాస్ ఎలా ఇవ్వాలి, ఏ ఐడియాస్ ఎలా ఇవ్వాలి అంటే మీరు ఒక ప్రాబ్లమ్ని మీరు గుర్తించండి ఫ్రమ్ ద సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని మీరు గుర్తించి దానికి సొల్యూషన్ రాయండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, మొన్ననేనమ్మా మన కేరళలో ల్యాండ్ స్లైడ్స్ మొత్తం జారిపోయినాయి, చనిపోయారు చాలా మంది. ఓకే, ఇది ఒక డిజాస్టర్ అన్నమాట. సో యూ కెన్ కమ్ అప్ విత్ అన్ ఐడియా. మీరు ఒకటైతే మీరు రావచ్చు. ఎలాగా అంటే ఒకవేళ ల్యాండ్ స్లైడ్స్ జారకుండా మీరేమన్నా టెక్నాలజీతో మీరేమన్నా దాన్ని ఆపగలుగుతారా? ఓకే, ల్యాండ్ స్లైడ్ జారకుండా ఏం చేయాలి? సో ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి మొత్తం ముంపుకు గురవుతున్నాయి. సో ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు ముంపుకు గురవ్వకుండా మీరు ఏమన్నా ఒక ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి. అండ్ నౌ లెట్ us టేక్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. ఈ డ్రోన్స్ వల్ల ఆ, మనం పెస్టిసైడ్స్ వేయచ్చు. తర్వాతనేమో మొక్కలకి ఏమైనా తెగుళ్ళు అవన్నా ఉంటే దాన్ని ముందుగానే పసిగట్టచ్చు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. సో మీ అగ్రికల్చర్లో ఈ సెక్టార్లో మీకు ఏమన్నా ఒక ప్రాబ్లం తెలిస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా రాగలుగుతారు అంటే అగ్రికల్చర్ని, రోబోటిక్స్ని ఇక్కడ మిక్స్ చేస్తున్నా. ఇక్కడ నేను అగ్రికల్చర్ని, రోబోటిక్స్ ఇక్కడ మిక్స్ చేస్తున్నానమ్మా. ఓకేనా అండి. సో
ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అయితే జస్ట్. సో దీస్ ఆర్ ది ఐడియాస్, దీస్ ఆర్ ది సెక్టార్స్, దీస్ ఆర్ ది సెక్టార్స్. ఓకే, చూడండి అమ్మా, మీరు పర్సనల్గా చార్ట్ చేసుకోవడానికి చార్ట్ బాక్స్ లేదు. క్లియర్? దుర్గా అంటే ఎవరమ్మా? సో డోంట్ బి సిల్లీ. ఇంకా పిల్లల చేయవాకండి పనులను. నేను ఇక్కడ ఎవరో స్క్రీన్ మీద కూడా గీతలు గీస్తున్నారు. ఓకే, నా మీ పేరు కూడా పడుతుందండి. బాగోదు కదా పిల్లలు చెప్తే కానీ చెప్పట్లేదు, అందుకని కొద్ది కామన్ సెన్స్ పడుకుంటారు. కామన్ సెన్స్ కొంత. సి హియర్. సో దీస్ ఆర్ ది దీస్ ఆర్ ది సెక్టార్స్ అనమాట. ఈ సెక్టార్స్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా, ఓకే, మీరు ప్రజెంట్ చేయొచ్చు. మీరు ప్రజెంట్ చేయొచ్చు. రైట్? తర్వాత తర్వాత సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us go to the slide. సో గమనించండి అమ్మా, మీకేమీ ఐడియాస్ లేవు. ఓకే, మీకు ఏం ఆలోచన, మీకు సొంతగా ఏం ఐడియాస్ రావట్లేదు. దెన్ వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఓకేనమ్మా? ఎంఎస్ఎంఈనే ఎవరి మోటరోలా మోట్ మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద ఇన్ ది సెషన్, ప్లీజ్ లాగ్ అవుట్. ఓకే, ఇట్స్ నాట్ ద వే, రైట్? ఇట్స్ నాట్ ద వే. సో సో గమనించండి, మీకేం ఐడియాస్ రావట్లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ కంపెనీస్, ఓకే, విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ఎంఎస్ఎంఈ అండ్ ఎస్ఐహెచ్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ఓకే, అంటే మీకేమి ప్రాబ్లమ్స్ కనుక మీ ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్స్ తెలియకపోతుంటే కనుక వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారమ్మా. ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్స్ని అయినా సరే మీరు అడ్రస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ. సో గో టు ఎస్ఐహెచ్, క్లిక్ చేస్తే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. మీకు విండోలో పైన ఇక్కడ ఉంది కదా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని చెప్పేసి, మీరు దాన్ని క్లిక్ చేస్తే దెన్ మీరు ఈ విండో ఓపెన్ అవుతుందండి. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. రైట్? మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. రైట్? సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ గోద్రీజ్ కంపెనీ వాళ్ళకి ప్రాబ్లం ఉందంటారా? రైట్? గోద్రీజ్ కంపెనీ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట. ఆ ప్రాబ్లం ఇచ్చారమ్మా. ఈ ప్రాబ్లంకి నువ్వు కనుక సొల్యూషన్ రాస్తే వాళ్ళకి నచ్చితే కనుక సొల్యూషన్, దెన్ యూ విల్ గెట్ 1 lakh. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, మీరు క్లిక్ చేయండి, పక్కన క్లిక్ చేయండి అమ్మా, ఇలాగా క్లిక్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ప్రాబ్లం. ఇది ప్రాబ్లం ఏంటంట? ఇన్నోవేటింగ్ ఫర్ సస్టైనబిలిటీ. అందులో ఏంటి? డ్రైవింగ్ స్మార్ట్ రిసోర్స్ కన్జర్వేషన్. ఓకే, సో రిసోర్స్ కన్జర్వేషన్ చేయాలంట. ఎందులో రిసోర్సెస్, ఏ రిసోర్సెస్ అమ్మా? అది ఎనర్జీ వాటర్ అండ్ ఈ రెండు రిసోర్సెస్ని కూడా యూ హ్యావ్ టు కన్జర్వ్, కాపాడాలి. ఎందులో? హోమ్ ఆటోమే అప్లయన్సెస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మిషన్స్ ఎక్సెట్రా. సో వాడు చెప్పేది ఏంటంటే ఇక్కడ లెట్ us టేక్ వాషింగ్ మిషన్, లెట్ us టేక్ రిఫ్రిజిరేటర్స్, లెట్ us టేక్ ఏసీ. ఇందులో ఏమన్నా మీరు ఒక ఐడియా చెప్తే ఆ ఐడియా వల్ల ఎనర్జీ వేస్టేజ్ తగ్గిందనుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏసీ ఒక గంట వేస్తే ఒక హీట్ కాలుతుంది. ఓకే, మీరు అందులో ఏమన్నా ఒక ఐడియా మీకు చెప్పగలుగుతారా అంటే ఒక యూనిట్ కాకుండా 30 యూనిట్ కాలే విధంగా. ఓకే, అలా మీరు చెప్పగలుగుతారా? చెప్పగలిగితే దెన్ కమ్ విత్ దట్ ఐడియా టుమారో టు మీ. ఓకే, నాకు కానీ, తర్వాత నా పేరు మనోజ్ అమ్మ, ఈసీ డిపార్ట్మెంట్, నాకు కానీ, తర్వాత ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్న కృష్ణమోహన్ సార్ కానీ, తర్వాత సుబ్బయ్య సార్కి కానీ, ఎంసీ డిపార్ట్మెంట్ సుబ్బయ్య సార్కి కానీ, మా ముగ్గురులో మీరు ఎవరికైనా సరే సబ్మిట్ చేయొచ్చమ్మా. ఓకే, మా ముగ్గురు ఎవరికైనా సబ్మిట్ చేయొచ్చమ్మా. రైట్? సో వాడేమంటున్నాడు రా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే ఏసీ మనకి మనం వాడుతున్నాం రోజు కూడా. సో ఆ ఏసీ మనం వాడినప్పుడు వెనకాల వాటర్ పడిపోతూ ఉంటాయి, వాటర్ కారిపోతూ ఉంటాయండి.
ఓకే, మీరు ఆ వాటర్ని ఏమన్నా యూజ్ చేయగలుగుతారా వేరే విధంగా? ఓకేనమ్మా. ఇన్నోవేటివ్గా ఒక ఐడియా చెప్పాలన్నమాట. లెట్స్ టేక్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్లో మనం బట్టలు ఉతకడానికి దగ్గర దగ్గరగా 50 టు 100 లీటర్స్ వాటర్, 100 లీటర్స్ వాటర్ వేస్ట్ అవుతుందండి. ఓకేనమ్మా. 50 టు 100 లీటర్స్ వాటర్ వేస్ట్ అవుతుందమ్మా. ఓకే, మీరేమన్నా ఒక ప్రాసెస్లో చెప్పగలుగుతారా? ప్రాసెస్ చెప్పగలుగుతారా? అంటే 40 నుంచి 80 లీటర్స్ వాటర్ మాత్రమే, 8 లీటర్స్ వాటర్ మాత్రమే వేస్ట్ అయ్యే విధంగా. ఆర్ ఆర్ లేకపోతే మనం బట్టలు ఉతుకుతాము, వాటర్ డ్రైన్ బయటకు వచ్చేస్తాయి, అంత మురికి మురికిగా ఉంటాయి వాటర్. ఆ వాటర్ని మళ్ళీ మీరు ప్యూరిఫై చేయగలుగుతారా? ఓకే, సో ఇది వాడు అడుగుతున్నాడు రా వాడు. సో ఇంట్లో మనం వాడుకునే రిఫ్రిజిరేటరు, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కూలర్స్, వీటిల్లో ఎనర్జీ అండ్ వాటర్ కన్జర్వేషన్ జరిగే విధంగా మీరు ఏమన్నా ఒక ఐడియా చెప్పగలుగుతారా అని వాడు అడుగుతున్నాడు రా వాడు. సో మీరేమన్నా ఒక ప్రాబ్లమ్ని మీరు డెవలప్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఆ ఆ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తే వాడు తీసుకోవడం తెలియదు, కానీ వాడుకున్న ప్రాబ్లమ్స్ని మాత్రం వాడుకున్న ప్రాబ్లమ్స్ని అంటే రెడీగా ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారమ్మా. ఓకేనా అండి? ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారమ్మా ఐడియాస్ని. రైట్. సో వాడేది ఇంకోటి ఇచ్చాడు రా వాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుందామండి. వీళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటేంటి అంటే, లెట్ us టేక్ లెట్ us టేక్ లెట్ us టేక్ దిస్ వన్. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అమ్మా. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అన్నది ఈ ప్రాబ్లం ఇచ్చిందమ్మా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పమంది అనమాట. ఆ సొల్యూషన్ ఏంటి అంటే, మీ మిమ్మల్ని ఒక యాప్ తయారు చేయమంటుందండి. ఎవరికి? డమ్ అండ్ డెఫ్ వాళ్ళకి, చెవిటి మోగా వాళ్ళ కోసం ఒక యాప్ తయారు చేయమంటుందమ్మా. ఒక యాప్ తయారు చేయమంటుంది చెవిటి మోగా వాళ్ళ కోసం. ఆ యాప్ ఎలా ఉండాలంట అంటే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆర్ గుజరాతీలో మాట్లాడితే, ఓకే, సైన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలన్నమాట. సైన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మూగా చెవిటి వాళ్ళు నోట్తో మాట్లాడలేరు. ఓకే, మనం మాట్లాడితే వాళ్ళు వినలేరు. సో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారండి? వాళ్ళు విత్ సైన్ లాంగ్వేజ్, చేతులు ఇలా, వేళ్ళు ఇలా మూవ్ చేస్తూ వాళ్ళు మాడుకుంటారమ్మా. మనం వాళ్ళతో మాట్లాడాలంటే మనకి ఆ సైన్ లాంగ్వేజ్ రాదు. వాళ్ళు మనతో మాట్లాడాలంటే వాళ్ళు ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ, గుజరాతీలోనూ మాట్లాడలేరు వాళ్ళు. ఓకేనమ్మా? కదా. కాబట్టి వాళ్ళు ఏమంటాడంటే, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ యాక్చువల్లీ తయారు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్కి మాత్రమే కాదండి, త్రూఅవుట్ వరల్డ్ పనికి వస్తుంది ఈ ఐడియాకి. కాన్సెప్ట్ చెప్తే కనుక త్రూఅవుట్ వరల్డ్ పనికి వస్తుంది అనమాట. ఓకే, వాడేమంటున్నాడు, మనము డెమ్ అండ్ డెఫ్తో వాళ్ళతో మాట్లాడాలంటే మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు కాబట్టి, నువ్వు ఇంగ్లీష్లోనో, తెలుగులోనో, గుజరాతీలోనో ఫోన్లో మాట్లాడితే ఆ యాప్ ఏం చేయాలంటమ్మా, నువ్వు మాట్లాడిన మాటని సైన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలంట. అప్పుడు వాళ్ళు ఆ సైన్ లాంగ్వేజ్ చూసి మనం వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇది వాడు ఇచ్చాడు రా, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వాడు ఇచ్చిన ప్రాబ్లం అమ్మ. రైట్, ఈ ప్రాబ్లం కింద సొల్యూషన్ చేయగలుగుతారా అని అడుగుతున్నాడు రా వాడు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దిస్. ఓకే, వాడు ఇంకా డీటెయిల్గా ఇచ్చాడు రా. ఇంకా వాడు ఎంత చూడండి అమ్మా, వాడు డీటెయిల్గా ఇచ్చాడమ్మా ఇంకా ప్రాబ్లమ్ని. ఓకే, అంటే మనం ఆ యాప్లో ఏముండాలి, ఓకేనమ్మా, ఆ యాప్లో ఏముండాలి అనేది అనమాట. చూడండి ఇక్కడ వాడు ఇచ్చాడు ఇక్కడ, కమ్యూనికేషన్ గ్యాప్ డ్యూ టు నాన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్. వాడు ఇక్కడ ఇచ్చింది అదేనమ్మా. ఓకేనా. సో మీరేమన్నా ఒక యాప్ క్రియేట్ చేయగలుగుతారా టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని అడుగుతున్నాడు రా వాడు. ఓకే, ఇంకోటి తీసుకుంటే కనుక లెట్ us టేక్ అనదర్, గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. చూడండి అమ్మా, నేను ఎగ్జాంపుల్ కొట్టుకుంటూ చెప్తున్నాను రా. ఎగ్జాంపుల్ కొట్టుకుంటూ చెప్తున్నానమ్మా. మీరు గూగుల్లో ఎస్ఐహెచ్ అని టైప్ చేసి స్మాల్ ఇండియా హ్యాకథాన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందమ్మా మీకు. ఏదో ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వెళ్తే యూ విల్ యూ విల్ బి డైరెక్టెడ్ టు దిస్ విండో. ఈ విండోలో మీరు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రాబ్లమ్స్, సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తున్న ప్రాబ్లమ్స్, కార్పొరేట్స్ వాళ్ళు ఏమైనా ఇస్తే ప్రాబ్లమ్స్ మీరు చూడొచ్చు. చూసి యూ కెన్ కమ్ అప్ విత్ అన్ ఐడియా అనమాట. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ వాడు ఒకటి ఇస్తున్నాడు రా వాడు. ఓకే,
వాడేం చేస్తున్నాడు వాడు ఇక్కడ? డ్రోన్ బేస్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ఫర్ యాపిల్ ఆర్చిడ్ మేనేజ్మెంట్ అంట. యాపిల్ ఆర్చిడ్ అంటే ఏంటండి? యాపిల్ తోటలు అనమాట. ఓకే. ఈ యాపిల్ తోటల్లో ఈ యాపిల్ తోటలో వాడడానికి డ్రోన్ బేస్డ్ సిస్టమ్ ఏమన్నా ఒకటి మిమ్మల్ని క్రియేట్ చేయమంటున్నాడు రా. ఓకే. ఎందుకని అంటే ఎవరిచ్చింది ఇది? హిమాచల్ ప్రదేశ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లో సీజన్లో దగ్గర దగ్గరగా 6 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అక్కడ బాగా మంచు ఎక్కువగా ఉంటుంది, రైతులు పని చేయలేరు. ఓకే. అంత మంచి కండిషన్స్లో వాళ్ళు పని చేయలేరు. రైట్. వాడేమంటున్నాడు ఇప్పుడు అంటే, వాడేమంటున్నాడు మిమ్మల్ని ఒక డ్రోన్ తయారు చేయమంటున్నాడు రా. ఆ డ్రోన్ ఏమేం చేయాలంట అంటే, ఆ డ్రోన్ ఏం చేయాలంట అంటే సి చెట్టు యొక్క హెల్త్ మానిటర్ చేయాలి. అంటే చెట్టు ఎలా అది పెరుగుతోంది, చెట్టు ట్రంక్ ఎలా ఉంది, ఆకులు పచ్చగానే ఉన్నాయా లేదా. ఓకే. ఇలా ట్రీ హెల్త్ మానిటర్ చేయాలి. ట్రీ యొక్క న్యూట్రిజెంట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకి ఏమైనా ప- ఆ, ఆకుపచ్చగా లేక కాకుండా మచ్చలు మచ్చలుగా ఉందమ్మా. ఓకే. అది మనకి ఆ చెట్టు ఫోటో తీసి మనకు అవన్నీ రావాలన్నమాట. ఓకేనా అండి? తర్వాత రైట్, పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్. ఏమన్నా చీడ పురుగు ఏమన్నా పడితే ఆ చీడ పురుగు పట్టిన వాటిని మనం ఏం చేయాలి? ఆ, ఈ డ్రోన్ ద్వారా మనం పసిగట్టాలన్నమాట. అంటే రైతులు వెళ్ళి చూస్తే కానీ అర్థం కానివి మనము డ్రోన్ని పంపించి కెమెరా సాయంతో మనం డ్రోన్ లో చూపిస్తున్న చెట్టు యొక్క ఇమేజ్ మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకే. దీనికి అంటే ఆ డ్రోనే ఫోటోలు తీస్తుంది, డ్రోనే అనలైజ్ చేస్తుంది కూడా. ఓకే. మాటికి మనిషి కూర్చొని చేయలేడు కదా మళ్ళీ. సో డ్రోనే మొత్తం పొలం మొత్తం తిరిగి ఫోటోలు తీసి ఏ చెట్లు అయితే మనకి ఏంటి సరిగ్గా ఎదగట్లేదో, ఏ చెట్లు అయితే చెడ పురుగు పట్టున్నాయో వాటి ఇమేజెస్ తీసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో వాడు ఇంకా ఇచ్చాడమ్మా కింద వాడు, దీస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఐడియా టు బి ఇంప్లిమెంటెడ్. ఓకే. వాడు ఏ ఈ ఐడియా వాడు ఈ ప్రాబ్లం వాడు ఇచ్చాడమ్మా. వాడి ప్రాబ్లం ఏంటి, మీరు ఏం చెయ్యాలి అనేది వాడు ఇస్తున్నాడు రా వీడు. మీరు దీనికి ఏమైనా చేయగలిగితే కనుక ఈ ఐడియా విల్ బి సెలెక్టెడ్. ఓకే. అండ్ తర్వాత ఇదిగోండమ్మా, ఇంకోటి ఇచ్చాడు రా వాడు. ఏంటి? ఆటోమేటెడ్ బస్ షెడ్యూలింగ్ అండ్ రూట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. వాడేమడుగుతున్నాడు రా ఇక్కడ అంటే ఒక యాప్ అడుగుతున్నాడు రా. ఆ యాప్ ఏంటి అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే. ఆటోమేటెడ్ బస్ షెడ్యూలింగ్ అండ్ రూట్ మేనేజ్మెంట్. అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళాలంటే, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే కనుక దెన్ ట్రాఫిక్ యొక్క డెన్సిటీని బట్టి నువ్వు రూట్ చేంజ్ చేసుకుంటూ బస్సు మూవ్ అయ్యే విధంగా నిన్ను వాడు ఒక ఆటోమేటిక్ సిస్టమ్ తయారు చేయమంటున్నాడు రా. ఓకే. సో ఇవే కదమ్మా, చాలా ఉంటాయి అన్నమాట. సో దట్ మీరు చూస్తే మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. కొన్ని బాగా కష్టమైనవి ఉంటాయి, కొన్ని చాలా ఈజీ ఉంటాయి అన్నమాట. ఓకే. చాలా చాలా ఈజీ ఉంటాయి, సింపుల్గా మనం వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. చూడమ్మా, ఆ, ఇక్కడ వాడు ఇచ్చాడు రా ఒకటి ఏంటంటే స్మార్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్స్. వాళ్ళు అడుగుతున్నారు వాడు ఇక్కడ. దీన్ని క్లిక్ చేస్తే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఫర్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండ్ ఎన్వైర్న్మెంట్స్. ఓకే. సో ఇది వాడు అడుగుతున్నాడు రా వాడి ప్రాబ్లమ్ని. ఈ ప్రాబ్లమ్కి మీరు ఏమన్నా ఆన్సర్ చేయగలిగితే కమ్ విత్ అన్ ఐడియా. ఓకే. ఇది రేపటి లోపల మీరు ఒక పని చేయండి అమ్మా, ఒక టీం ఫామ్ చేసుకోండి మీరు. ఆ టీం అన్నది 6 ఉండాలి. ఓకే. అందులో ఆ టీం మెంబర్స్లో ఒకళ్ళైనా కనీసం లేడీస్ అయి ఉండాలన్నమాట. ఓకే. ఒకళ్ళైనా కనీసం లేడీస్ అయి ఉండాలన్నమాట. సో సో మీరు ఒక ఐడియా ఇస్తే ఆ ఐడియాని మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి. మీరు తర్వాత దాని పీపీటీని మేము అక్కడ అప్లోడ్ చేస్తే ఇఫ్ యువర్ ఐడియా గెట్ సెలెక్టెడ్ యూ విల్ గెట్ 1 lakh రూపీస్ అనమాట. ఇది. సో ఇది చెప్పడానికి అమ్మ ఇక్కడ ఇప్పుడు నేను మీ క్లాస్ తీసుకుంది. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆస్క్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ ఇఫ్ ఎనీ డౌట్స్. మనకి ఆల్రెడీ చూడండి అమ్మా, లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇప్పటిదాకా దగ్గరగా 2 crores ఇంచుమించుగా మనకి ఫండింగ్ వచ్చింది, మన కాలేజ్కి వచ్చిందమ్మా ఫండింగ్. బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా ఏంటంటే మనం ఫ్యాకల్టీగా మేము ఒక ఐడియా పెట్టేవాళ్ళం అమ్మా. లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేసామంటే పిల్లల్ని కూడా మేము ఇన్వాల్వ్ చేసాము.
లాస్ట్ ఇయర్ మనకి 15 lakhs ప్రాజెక్ట్ వచ్చిందండి. ఓకే. డి మనోజ్ అని ఈసీ పిల్లడు అమ్మవాడు. రైట్. సో వాట్ ఇస్ ప్రాబ్లం ఏంటంటే మనము రోడ్ మీద చెత్త కుడ్డలు ఉంటాయి. ఓకే. ఆ చెత్త కూడా చెత్త పడేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెత్త నిండిపోయింది అనుకోండి అమ్మా, మనం ఏం చేస్తాము, పక్కన పడేస్తుంటాం అనమాట. వాడు ఆ ప్రాబ్లం తీసుకుని ఏంటంటే వాడు ఒక రోబోట్ ఐడియా వాడు ఇచ్చాడు రా వాడు. చెత్త పక్కనే రోబోట్ ఉంటుంది అనమాట. ఆ రోబోట్ ఏం చేస్తుందంటే కొంత ప్లేస్ వరకు తిరుగుతూ ఉంటుందమ్మా. అది తిరుగుతూ ఉండి ఎవరైనా డస్ట్ కనుక కింద పడేస్తే దాన్ని దాన్ని తీసుకొని అది మళ్ళీ కుండీలో పడేస్తుంది అనమాట. ఎప్పుడైతే కుండీ నిండిపోతుందో అది మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో దట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ కుండీ చెత్త తీసుకెళ్ళిపోతారనమాట. ఓకే. సో ఆ విధంగా ఒక ఐడియా వాడు ప్రజెంట్ చేశాడు. ఈ గాట్ ఆ ఐడియాకి 15 lakhs వచ్చిందమ్మా ప్రాజెక్ట్. మన శాంక్షన్ అయిందమ్మా. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఐడియాస్? రిజిస్టర్ అనేది మీరు అవ్వలేరండి. రిజిస్టర్. ఓకే. రిజిస్టర్ అనేది త్రూ కాలేజ్ అవ్వాలమ్మా. మీ రిజిస్టర్ త్రూ కాలేజ్ అవ్వాలమ్మా. సో గమనించండమ్మా, ఎస్పిఓసి అంటే స్పెసిఫిక్ పర్సన్ ఆఫ్ కాంటాక్ట్ రిజిస్ట్రేషన్. ఇది కాలేజ్ ద్వారా మేము అవుతాం అనమాట. ఓకే. ఐ ఆమ్ ది ఎస్పిఓసి. రైట్. సో మేమేం చేస్తామంటే ఇదిగోండి అమ్మా, ద ఎస్పిఓసి can be any senior member of college, faculty, lecturer, assistant professor, associate professor, professor, head of department, dean ఎవరైనా అవ్వచ్చు కాలేజ్ ద్వారా. సో కాలేజ్ ద్వారా నేను లాగిన్ అయ్యానమ్మా, నేను అక్కడ రిజిస్టర్ అయ్యానమ్మా. రిజిస్టర్ అయిన తర్వాత నేనేం చేయాలంటే మీరేం చేయాలంటే మీరేం చేయాలంటే నాకు ఐడియాస్ తీసుకొని రావాలి. మీరు నా దగ్గర రావాలి. ఓకే. మీరు నా దగ్గర రావాలి. మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు పీపీటీ ఎలా తయారు చేయాలో చెప్తాను. రైట్. ఆ పీపీటీని ఇదిగోండి అమ్మ. ఆ పీపీటీని మీ టీం అంతా ప్రజెంట్ చేయాలన్నమాట. మీ టీం ఎలా ఫామ్ చేసుకోవాలి చూడండి అమ్మా. టీంలో వచ్చేటప్పటికి టీంలో వచ్చేటప్పటికి ఓకే, సేమ్ కాలేజ్ వాళ్ళు మాత్రమే ఒక టీమ్గా ఉండాలి. మన కాలేజ్ పక్క కాలేజ్ టీమ్గా ఉండకూడదు. ఓకే. టీంలో 6 ఉండాలి, ఇంక్లూడింగ్ టీమ్ లీడర్. టీంలో కనీసం ఒక్కళ్ళైనా అమ్మాయి అయి ఉండాలి. ఓకే. దీస్ త్రీ ఆర్ ది కండిషన్స్ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ పుట్టింగ్ ఫార్వర్డ్. ఓకేనమ్మా. రైట్. సో తర్వాత ఏంటి తర్వాత ఏంటి ఆ, చూడండి ఇక్కడ టీమ్ నామినేషన్ ప్రాసెస్ తర్వాత మెయిన్ చేసేదమ్మా వర్క్. ఇదిగోండి అమ్మా, చూడండి ఇక్కడ మేము మీ ఐడియాస్ తీసుకుంటామండి. మీ ఐడియాస్ తీసుకొని ఇక్కడ మేము ఒక కమిటీ ఫామ్ చేసుకుంటాం. ఫామ్ చేసుకుని కమిటీ ముందు మీరు ఐడియా ఇస్తే దాన్ని మేము ఫొటోస్ తీసి ఆ పీపీటీని ఏం చేయాలంటే నామినేట్ టీమ్ లీడర్ విల్ గెట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆఫ్టర్ ఎస్పీఓసి అప్లోడింగ్. ఒక నిమిషం అమ్మా చెప్తాను ఇది. ఉమ్, దీన్ని నేను అప్లోడ్ చేయాలండి. దీనిని నేను అప్లోడ్ చేయాలమ్మా. ఓకే. నేను అప్లోడ్ చేయాలమ్మా. నేను అప్లోడ్ చేస్తే అప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత మీకు మీకు టీమ్ లీడర్కి విల్ గెట్ ఏ లాగిన్ క్రెడెన్షియల్స్ విల్ గెట్ ఏ లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు అప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే. మీరు ఎలా చేయాలి? మీరు నా మీరు నాకు ఐడియా చెప్తే నేను ఆ ఐడియాని ఒక కమిటీ ఫామ్ చేసి కమిటీ ముందు మీ ఐడియా చెప్తున్నప్పుడు మీ పీపీటీని అలాంటి ఫొటోస్ అంతా కూడా నేను నా ఎస్పీఓసి లాగిన్ ద్వారా అప్లోడ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు టీమ్ లీడర్కి ఒక ఐడి వస్తుంది అనమాట. అండ్ క్రెడెన్షియల్స్ వస్తాయి అమ్మా. ఓకే. క్లియర్? అర్థమవుతుందండి? ఎనీ డౌట్? ఎనీ డౌట్స్? మీరు ఒక టీం ఫామ్ చేసుకోండి అమ్మా. బై 2.